యూనిఫామ్ ఇక్కడ, కాల్చి పడేస్తాను అక్కడ. ఏం తమాషాలా, ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు ఆగుతావా అంటూ వైసీపీ నేతలపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు డీఎస్పీ మురళీనాయక్. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కాల్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపించింది. పులివెందుల వైసీపీ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను పులివెందుల వైసీపీ ఆఫీస్కు తరలించారు. దీంతో అక్కడికి భారీగా తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యాలయంలోకి తమను అనుమతించాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎస్పీ మురళీనాయక్. తన దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. హింసాత్మక చర్యలకు ఉసిగొల్పితే ఊరుకునేది లేదన్నారు. డీఎస్పీ తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను లోపలికి అనుమతించాలని కోరితే డీఎస్పీ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు తాగి గొడవ చేసినందుకే తాము రియాక్ట్ అవ్వాల్సొచ్చిందన్నారు పోలీసులు.